नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। पेड़ापल्ली विधायक चिंताकुटा विजय रमन राव ने कहा कि राज्य सरकार जन कल्याण को सर्वोच्च प्राथमिकता दे रही है। पेड़ापल्ली शहर जिला RK गार्डन CMR पेड़ापल्ली निर्वाचन क्षेत्र के गांव के लोगों को 1,01,27,500 रुपए की राशि के 368 चेक लाभार्थियों को वितरित किए गए। इस कार्यक्रम में लाभार्थियों को सरकार द्वारा जारी चेक प्राप्त हुए। विधायक विजय रमना राव ने मीडिया से कहा कि हमारी सरकार हर तरह से हमारा साथ देगी। विधायक कैंप कार्यालय में 4 अधिकारी CM रिलीफ कल्याण लक्ष्मी शादी मुबारक के पीड़ितों के लिए काम करने के लिए हमेशा उपलब्ध रहते हैं। उन्होंने कहा कि लाभार्थी किसी अन्य पर भरोसा किए बिना विधायक कैंप कार्यालय से मिलकर काम करें। कार्यक्रम में अन्य गांवों में भी लाभार्थी आए और विधायक के हाथों चेक प्राप्त किए। विधायक ने आश्वासन दिया कि वे जनता के लिए काम करेंगे और उनकी सेवा के लिए सदैव उपलब्ध रहेंगे। विधायक ने कहा कि आगामी समय में 4 और नई योजनाएं क्रियान्वित की जाएंगी। बेघर लोगों के लिए घर बनाना, नए राशन कार्ड वितरित करना और किसानों के खातों में हर महीने 1,000 रुपए जमा करना, कुल मिलाकर प्रतिवर्ष 12,000 रुपए। विधायक ने मीडिया को बताया कि छोटे धान की खेती करने वाले किसानों को 500 रुपए का बोनस दिया जाएगा। कार्यक्रम को पेड़ापल्ली मंडल के तहसीलदार राजकुमार और कांग्रेस नेता नुगिला मल्ल्या, एडली शंकर, बूटा गड्ढा, सप्तमंत, इरिला स्वरूप, नेटेला कुमार, कोंभू श्रीनिवास, पार्षद और कांग्रेस पदाधिकारी उपस्थित थे। 10 ఏళ్ల కింద పెళ్లి అయితే పాపం వాళ్ళకి భార్య వచ్చి 2 పిల్లలైతే వాళ్ళ భార్యలను ఆ పిల్లలు ఇప్పటికి కూడా రేషన్ కార్డు వాళ్ళ పేర్లు లేవు. 10 ఏళ్ళు ఇగిస్తాం మిగిస్తాం అని చెప్పి పేద ప్రభుత్వం మోసం చేసింది. కానీ వాళ్ళ అటువంటి పరిస్థితి లేదు. మీరందరూ కూడా ఎవ్వరికి కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను పూర్తి క్లారిటీతో చెప్తా ఉన్నా. ఇవాళ మొన్న సమగ్ర సర్వే అప్పుడు ఈ రాష్ట్ర ప్రజానీకం 6 లక్షల మందే దరఖాస్తులు పెట్టుకున్నారు మాకు సమగ్ర సర్వేలో. దాని ఆధారంగానే ఇప్పుడు 6 లక్షల వరకే ప్రభుత్వం దగ్గర రికార్డు ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే 18 లక్షలు పెండింగ్ పెట్టారు, ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి భర్తకు ఉంది కానీ భార్యకు లేదు, 2 పిల్లలకు లేదు. అటువంటి అన్నీ కూడా ఇవాళ నెల రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి పేదలందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగస్తులు తప్ప అందరికీ రేషన్ కార్డు చెబుతాం. మీరు 30 వచ్చినాయి, 20 వచ్చినాయి, 40 వచ్చినాయి, 50 వచ్చినాయి అంటే ఎవరు నమ్మవలసిన అవసరం లేదు, నమ్మవలసిన పని లేదు. నాకు నిన్నమోన నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నా కాలేజీ చెప్తే నేను ఇప్పుడు వట్టిగా చెప్తలేను, స్పష్టంగా మాట్లాడి 1కి 4 సార్లు మాట్లాడి ఖచ్చితంగా రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిందే అని చెప్పి 3 రోజుల నుండి చెప్పి 100% క్లారిటీ తీసుకున్న తర్వాత మీకు చెప్తా ఉన్నాను. విజయన వట్టిగా ఎప్పుడు చెప్పినా 100% మీరు గ్రామాలకు వెళ్ళి చెప్పండి, అందరికీ రేషన్ కార్డు వస్తాయి. 30 లక్షల వరకు ఇవాళ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉంది. ఇవాళ ఎవరికైతే రేపు 21 నుండి గ్రామ సభలు ఉన్నాయి, అది 21 నుంచి 23కే కాదు, అవసరమైతే ఇంకా 4-5 రోజులు పెంచుకోనైనా కూడా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి దగ్గర రేషన్ కార్డుకు సంబంధించినటువంటి మళ్ళీ దరఖాస్తు తీసుకొని మన నియోజకవర్గానికి సంబంధించి డాటా ఎంట్రీ చేసి అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మేము ఉంటాం. ఎంఆర్ఓ గారు రాదు, ప్రభుత్వం ఇల్లు ఇస్తామనేది కానీ ఇయ్యలేదు, మోసం చేసేది. ఇవాళ 4 సంవత్సరాలు మన నియోజకవర్గంలో దాదాపు 14,000 ఇందిరమ్మ ఇల్లు రాబోయే 4 ఏళ్ళలో ఇప్పటి నుంచి వెళ్ళి మన ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకేమైనా అవసరం ఉంటే కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మన ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రేమతోని ఇంకో 1,000-2,000 ఇల్లు ఎక్కువనే తీసుకొచ్చుకొని పేదలందరికీ కూడా ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మరి గత ప్రభుత్వం లేక ఎక్కడ ఇవే ఇల్లు దిక్కువాల ఇల్లు అగ్గి పెట్టేస్తున్నాయి, బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసింది ఆ ప్రభుత్వం.
ఇలా సినిమా స్టార్ట్ అయింది, సినిమా అయిపోయింది, కానీ ఇల్లు రాలేదు. ఇవాళ మనం ఇప్పుడే స్టార్ట్ అయింది, సంవత్సరం అయింది, రాబోయే 4 ఏళ్ళు మన ప్రభుత్వంలో ఇల్లు ఇస్తూనే ఉంటాం. వాటితో పాటు మరి ఏదైతే ఇవాళ రైతులకు స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు 1కి 4 సార్లు చెప్పారు, మీరు సన్నవార్త పెట్టుకోండి, నేను క్వింటాల్కు 500 బోనస్ ఇస్తాను చెప్పి. ఇలా ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రతి క్వింటాల్కు ప్రతి రైతుకు రూపాయలు బోనస్ ఇచ్చింది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు రేపు ఏసంగి పంటల నుంచి ఈ జనవరి 26వ తారీఖు నుంచి రెగ్యులర్గా ప్రతి రైతుకు ఎకరాకు 6,000 రూపాయలు రైతు భరోసా కింద అకౌంట్లో వేసుకుంటాం. పాపం కొంతమందికి ఉంది